నమస్తే, నేను సిరి. బొమ్మరిల్లు భాస్కర్ ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారి కాంబినేషన్లో జాక్ అనే సినిమా వస్తుంది. సో ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ అంటే మనకు అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ అని దీనికి సంబంధించి చాలా వరకు ఉంటుంది. కానీ మరి జాక్ మాత్రం దానికి భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ ఇప్పుడైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ చూస్తే మాత్రం మస్తు మజా అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, జాక్ ఏప్రిల్ 10th రిలీజ్ అవబోతుంది. ఇప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు దీని డైరెక్టర్ అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను సార్. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి అంటే మనము ఏదైతే ఈ సినిమా మనం చూసామో, డీజే చూసిన తర్వాత, టిల్లు స్క్వేర్ చూసిన తర్వాత అసలు ఆయన కామెడీ అనే టైమింగే అసలు డిఫరెంట్ ఉంది. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటంటారు అసలు? మనం ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ తోటి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొద్దిగా టేస్ట్ చూపించారు. ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఏంటి, సో సిద్ధు ఏమైనా కొత్తగా కనపడతాడు డిఫరెంట్గా, అంటే పాత్ర పరంగా డిఫరెంట్గా కనిపించాడు. కానీ అతని బాడీ లాంగ్వేజ్ సేమ్ అట్లానే టిల్లునే కంటిన్యూ చేసినట్టుగా అనిపించింది. ఆ డైలాగ్ చెప్పే విధానం కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా దాన్ని అలాగే క్యారీ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇదేంటంటే యాక్షన్ మేళవించినటువంటి సినిమా కాబట్టి ఇది చూస్తే టెర్రరిజం ఉంది, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, లవ్ కూడా ఉంది, రొమాన్స్ ఉంది, అంతా ఉంది. సో ఇతను కూడా జాక్ అనేది ఇతను కూడా ఏమన్నా అంటే రివీల్ చేయాలి, ఇతని క్యారెక్టర్ ఏంటి, ఇతను ఎవరి కోసం పనిచేస్తాడు ఏంటి అనేది చేయలేదు. అంటే సమాంతరంగా అవతల ఇంకొక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఒక ఆపరేషన్ టెర్రరిస్ట్ని పట్టుకునే ఒక ఆపరేషన్ ఉన్నారు. ఆపరేషన్ పేరు కూడా అందులో చెప్పారు, రెడ్ థండర్ అని. దాని మీద కూడా జోక్ వేసాడు, చండాలంగా థండర్ ఎక్కడైనా రెడ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఈయన జాక్ సర్ అంట, అందుకని ఈయన కూడా ప్రకాష్ రాజ్ కూడా జాక్ సర్ అని కావాలి అంట. అంటే ఇతను కూడా ఒక మిషన్ నిమిత్తం నియమితుడైనటువంటి ఒక ఏజెంట్ లాగా అనిపిస్తున్నాడు. మరి ఎవరి తరపున, వాళ్ళకంటే నువ్వైతే వచ్చేస్తావరా టైంకి, మేకంటే మీటింగ్లు ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్ నుంచి పర్మిషన్ కావాలి, ఇన్ని చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, అందుకని మేము వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అన్నట్టుగా ప్రకాష్ రాజ్ చెప్పటం. సో మొత్తానికి ఒక మిషన్కి, టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళని పట్టుకునేటువంటి ఒక మిషన్ని ప్రకాష్ రాజు బృందానికి అప్పచెప్తారు అనేది తెలుస్తూ ఉంది. అందులో రవిప్రకాష్ కూడా మనకు కనిపించాడు. ఇంకో పక్క చూస్తే ఇతనికి ఆ ఉద్యోగంతో పాటు జాక్కి ఒక ఫ్యామిలీ కూడా, అంటే తండ్రి సీనియర్ నరేష్ కనిపించాడు. అక్కడ కూడా కొంచెం ఆ తరహా, ఎందుకంటే టిల్లులో ఉన్నటువంటి ఏదైతే కొంచెం అడల్ట్ కామెడీ ఉందో ఇక్కడ కూడా ఆ తరహా కామెడీని చొప్పించే ప్రయత్నం. అంటే బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అవన్నీ చూస్తే పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చేసి తను కూడా ఒక అడల్ట్ డైలాగ్స్ పెట్టాడు, మనం చూసాం. అది 3 నిమిషాల ఈ ట్రైలర్లో చివరిలో వచ్చేటప్పటికి జాక్ నోటు వెంట బూతులు రావటం మనం చూసాం. సో దాన్ని బట్టి చూస్తే బొమ్మరిల్లు భాస్కర్ కూడా అప్డేట్ అయ్యాడా, లేకపోతే మార్చుకున్నాడా తన పందాన్ని? అంటే జనాలకు నచ్చే విధంగా, జనాలకు నచ్చేది ఇదే అనుకొని ఒకవేళ ఆయన పల్స్ పట్టుకున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా కొంచెం ఇలాంటివి ఎక్కువ జనాలు, అంటే కామెడీయే కావచ్చు, ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్ జోనాల్లోకి వెళ్ళిపోయి వాటిని ఎక్కువ చూస్తున్నారు కాబట్టి బొమ్మరిల్లు భాస్కర్ కూడా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బొమ్మరిల్లు అనే సినిమాతోటే కదా ఫేమస్. అవును సార్. సో చక్కని ఫ్యామిలీ సబ్జెక్టులు, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఆయన సినిమాలో బాగా కనిపిస్తాయి, హ్యూమన్ రిలేషన్స్ బాగా కనిపిస్తాయి. పరుగు అనే సినిమాలో కూడా అది మనకు బాగా కనిపిస్తుంది, ఆ ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్, డాటర్ కి ఫాదర్ కి మధ్యలో ఉన్న లవ్, ఆ బాండింగ్ గురించి అందులో బాగా చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు లాస్ట్ టైం అతను తీసినటువంటి, అంటే మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు, చివరికి ఎట్లయితేనే అఖిల్ అక్కినేని కూడా ఒక సక్సెస్ ఇచ్చాడు. మొట్టమొదటి సక్సెస్ అఖిల్కి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అందులో కూడా మనకి ఆ హ్యూమన్ ఎమోషన్స్ కనిపిస్తాయి, అలాగే మానవ సంబంధాలు కూడా మనకు అందులో కనిపిస్తాయి. సో ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి ఇది కాదు, సో ఇప్పుడు ఏవైతే ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండీగా మన సినిమా ఉండాలి, ఆ డైలాగ్స్ ఉండాలి అనేటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అతనిలో
పరివర్తన అనుకున్నాను. అలాంటి పరివర్తన అలా ఊహించుకున్నాడు అని అనిపిస్తోంది. ఇప్పుడు అందరూ కూడా ఈ తరహా డైలాగ్స్ కానీ అంటే స్పాంటేనియస్గా వచ్చే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అందులో మనం మామూలుగా మనం నిజ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అంటే మనం ఏదైతే ఇది అసభ్యంగా ఉంది, అశ్లీలంగా ఉంది అని చెప్పేసి మామూలుగా చెప్పుకునే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కామన్గా యూజ్ చేసేస్తూ ఉన్నారు. ఎక్కడ పట్టిన సోషల్ మీడియాలోకి వెళ్తే, యూట్యూబ్లోకి వెళ్తే ఆ లాంగ్వేజ్ చూస్తే ఘోరాతి ఘోరంగా ఉండే. ఇప్పుడు రీసెంట్గా అలైక్య పికిల్స్ అనే మీద నడుస్తున్నటువంటి ఆ వివాదం చూస్తే అందులో అమ్మాయి ఆ అలైక్య పికిల్స్ అమ్మాయి వాడిన ఆడియో ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది కదా. ఎంత అంటే కస్టమర్ అడిగింది ఒకటి అయితే, అంటే ఎందుకు అమ్మా ఇంత కాస్ట్లీ ఉన్నాయి మీ పికిల్స్ అని అడిగిన ఒక్క మాటకి అది నేను చూసాను సార్. నిజంగా ఒక ఆడపిల్లగా నేను కూడా చాలా, వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఫైన్ అంటే టాపిక్ ఇది కాదు కానీ స్టిల్ నాకు ఐ వాంట్ టు సే సార్ ఏంటంటే అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది మన సమాజంలో. కానీ ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడేసరికి నిజంగా మంచిగా ఉన్న అమ్మాయిల మీద కూడా అబ్బాయిలకి ఇంప్రెషన్ అనేది పోతుంది. అంత మంచిగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్న అమ్మాయిలు ఒకళ్ళు అడిగిన దానికి ఇంత రేటు ఎక్కువగా ఎందుకు పెట్టారు అన్నదానికి దానికి సమాధానం చెప్పకుండా ప్రోడక్ట్ ఎట్లా ఉందో అతని పర్సనల్ దానిలో కూడా వెళ్ళిపోయి బూతులు తిట్టేసేసి ఏంటి అతని వైఫ్ని వాళ్ళ అమ్మని అసలు ఘోరంగా మాట్లాడారు. ఒక అమ్మాయి అట్లా ఆ మాట వాడచ్చా? కరెక్ట్ కాదు. సాధారణంగా యూజువల్గా మగాడు కొట్టుకునేటప్పుడు బాగా మాట్లాడతారు, కోపం వస్తే మాట్లాడే బూత్ ఉంది కదా, అవి ఒక అమ్మాయి నోటి వెంట అనేది ఒక్కసారిగా జలరించేసింది. ఎలా అయిపోయింది అసలు? నార్మల్గా మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు సార్. అది అంత అంటే ఇప్పుడు ఆ కల్చర్ అనేది ఎలా డైవర్ట్ అయిపోతూ ఉంది. ఇది మంచిగా చెడుగా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే ఏది మంచి ఏది చెడు అనే గీత కూడా చెరిగిపోతూ ఉంది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అది బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఆ ట్రెండ్లోకి వచ్చినట్టుగా నాకు అనిపించాడు. కొంచెం అది ఒకవేళ జాక్కు సంబంధించి ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయటంలో, ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటంలో ఇవి అనివార్యం అని చెప్పి అతను భావించాడా ఏంటి అనిపిస్తూ ఉంది. ఇవాళ హీరోలు అనేవాళ్ళు అలా మాట్లాడటం ఇది సమాజం మీద ఖచ్చితంగా వాళ్ళని యూత్ మీద అయితే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు ఎంత కాదన్నా కానీ, సినిమాలు చూసి చెడిపోరు అది అన్నా కానీ, నీకు ఒకటి చెప్తూ ఉంటారు, నీ వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు అని. ఒక్కళ్ళు దాని గురించి ప్రభావితమైన దాని కారకుడు నువ్వే అవుతావు కదా. సో దాన్ని ఒక హీరోలే మనం సాధారణంగా అందరం కూడా జనంలో ఉండే వాళ్ళందరూ కూడా హీరోలను అభిమానిస్తూ ఉంటారు. టిల్లుతోటి తను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యూత్లో. ఇప్పుడు అతనికి కూడా అభిమానులు అనేవాళ్ళు ఏర్పడతారు. అభిమానులు అవక్కర్లా. అంటే ఎంత సినిమాల్లో నువ్వు ఓపెన్గా అలా బూతులు మాట్లాడేస్తుంటే మనం మాట్లాడేచ్చు, ఇది తప్పేం కాదు అనేటువంటి, అంటే నువ్వేం చేస్తున్నావంటే దాన్ని అంటే మనం ఏదైతే ఇదివరకు తప్పు అని చెప్పుకుంటున్నామో దాన్ని నువ్వు ఓపెన్గా హీరోలతోటే నెగిటివ్ క్యారెక్టర్స్తో చూపించినప్పుడు అది తప్పు కాబట్టి వాడు అలాంటి వాడే మాట్లాడతాడు అని చెప్పి తప్పుడు నాయాళ్లే మాట్లాడతారనే అభిప్రాయాన్ని ఇవాళ కథానాయకులు అనేవాళ్ళు చెరిపేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే సార్ ఇలా బూతులు మాట్లాడడం సర్వసాధారణం. నార్మల్ అనేది చాలా వరకు యూతే కాదు సార్, చాలా వరకు అందరు నార్మలైజ్ చేస్తున్నారు. ఇది ఇది ఏముంది, ఈ మాట అంటే ఏముంది అన్న కాడికి వచ్చేసింది. ఇందులో తప్పే ఉంది, అందరూ మాట్లాడేస్తున్నారు కదా, జనం మాట్లాడేదే కదా చూపిస్తున్నారు అని అంటున్నారు. కానీ దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? నువ్వు సినిమాలు అలా పెడితే ఒక కథానాయకుడికి ఇక్కడ ఎందుకంటే పుష్ప క్యారెక్టరైజేషన్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే తను ఒక నెగటివ్ క్యారెక్టర్ది, ఒక స్మగ్లర్ కదా. సో దాన్ని హీరో మార్చి చూపించడం వల్ల ఖచ్చితంగా సమాజం మీద ప్రభావం ఉంటుంది. ఎంత గొప్పగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకున్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ ద్వారా నువ్వేం చెప్పావు, నీ ఫ్యాన్స్ నువ్వెంత ఇచ్చేసి ఉంటావు. ఇది కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా చేయరు అది. అట్లా కనీసం డైరెక్టర్ చెప్తారు, బాబు ఇది కాదు అని చెప్పేసి. సో అట్లా ఇప్పుడు చూస్తే ఈ నార్మలైజ్ అవటంలో ఈ బూతులు అనేవి విలన్లు హీరోలు అవటం అనేది మామూలు విషయంగా మారిపోతున్నది. సో ఇవి కనుక డైరెక్టర్లు కనుక కొంచెం అట్లీస్ట్ మినిమం ఆ బాధ్యత తీసుకోవాలి. మన దాంట్లో మనం ఇవి కనుక పెడితే
అవి ఎఫెక్ట్ అవుతాయి, మనం చెడు చెప్పినట్లు అవుతాము, చెడు చూపించినట్లు అవుతామని కనుక వాళ్ళు కనుక ఆ కొంచెం ఆ సెన్స్ తోటి కనుక ఉంటే కనుక ఇలాంటి పరిహరించుకోవచ్చు. ఆ బూతు లేకుండా చేయలేమా? అంటే సెన్సార్ కూడా అసలు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే సెన్సార్ కూడా అంత ఈజీగా అంటే వాళ్ళు కూడా వినేసి వదిలేసారా అనిపించింది నాకు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది అడల్ట్ కంటెంట్ కింద పెడతారు వాళ్ళు, ఏ సర్టిఫికెట్లు ఇస్తారు కదా యూబైయోనో వీటికి క్లీన్ యూ రాదు ఇలాంటి వాటికి. సో ఇది మిగతా చూసుకోవాల్సింది ఎవరైతే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఏ అనే సినిమా ఏ సర్టిఫికెట్తో రిలీజ్ అయింది అంటే ఏంటి, నువ్వు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేదా 16 సంవత్సరాలు దాటిన వాళ్ళు చూడాల్సిన సినిమా అది. కానీ థియేటర్ దగ్గర ఏమవుతుంది, వాడికి 10 ఏళ్ల వయసు వచ్చినాడు కూడా వెళ్తున్నాడు, వాడిని ఎలా చేస్తున్నారు. అలా చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? యంత్రాంగాంది, ప్రభుత్వ యంత్రాంగాంది లేదా థియేటర్ యాజమాన్యాన్ని. సో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో అందుగురించి మన మార్కో అనే సినిమా వచ్చింది, అది థియేటర్లో ఏ సర్టిఫికేట్తో రిలీజ్ అయింది, అది అడల్ట్ ఫిలిం అన్నట్టుగా అడల్ట్సే మాత్రమే చూడాలి, ఎందుకంటే అందులో రక్తపాతం ఎక్కువ ఉంది కాబట్టి. అంత మామూలు రక్తపాతం కాదు, దాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. దాని మీద కంట్రోల్ ఏముంది, అందుకని సెన్సార్ బోర్డే మేము థియేటర్లకు మాత్రమే దీనికి సర్టిఫికేట్ ఇచ్చాము, ఇది చాలా మోతాదు మించినటువంటి హింస ఉంది, ఇది చిన్నపిల్లలు కూడా చూసే అవకాశం ఉంది, ఓటీటీ లాంటి ఇళ్లలోకి వచ్చేస్తుంది, దీన్ని బ్యాన్ చేయండి వద్దు ఓటీటీలో. కానీ సెన్సార్ బోర్డే సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ చేసింది, అది పరిస్థితి. సో అది ఆ కొంచెం విచక్షణ అనేది ఖచ్చితంగా దర్శకులు, నిర్మాతలు, ఈవెన్ హీరోలు కూడా ఆలోచించుకోవాలి. రైట్. మరి ఈ జాక్ ట్రైలర్ చూసిన తర్వాత టిల్లు స్క్వేర్ డీజే టిల్లీకి వచ్చినంత అంటే ఆ రేంజ్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు సార్? ఇంట్రెస్టింగ్గానే ఉంది చూస్తే, అతని క్యారెక్టరైజేషన్ కానీ దీనికి అతను ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్లో అతను కూడా పాలు పంచుకున్నాడు అనేది ఇదంతా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అలాగే వైష్ణవి చైతన్యతో రొమాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వైష్ణవి క్యారెక్టర్ ఏమైనా ట్విస్ట్ ఉందా, ఇతను డైలాగులు చెప్పాడు కానీ ఆమె చేత ఒక్క డైలాగ్ కూడా అసలు నోరు విప్పలామె. యాక్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఆమెకు సంబంధించి ఈ రొమాంటిక్ సీన్ అయితే ఉంది, అతనికి ముద్దు పెట్టడం ఉంది, ఇవన్నీ ఉంది, ఆమె చేత మాట్లాడించాలి. ప్రకాష్ రాజు ఇతను మాత్రమే మాట్లాడారు, మిగతా పాత్రలన్నీ మాట్లాడినాయి ఎక్సెప్ట్ వైష్ణవి చైతన్య క్యారెక్టరే మాట్లాడలేదు. ఆమె క్యారెక్టర్ సంబంధించి ఏదో మొత్తానికి ఏదో ట్విస్ట్ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. మరి సినిమా ఆ రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంకా కొద్ది రోజుల్లో మన ముందు రాబోతుంది ఏప్రిల్ 10. మరి చూడాలి ఇది ఏమవుతుందో. ఇదైతే ట్రైలర్తో అయితే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది సినిమా మీద అని చెప్పాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.